జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ సీఎంగా ఉన్నారు. ఆయన మొత్తము 5 లక్షల కోట్ల భూముల స్కామ్కు పాల్పడుతున్నారు. పరిశ్రమల పేరుతో భూమిని ఇష్టానుసారం దోచుకుంటున్నారంటూ ఈ సందర్భంగా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. ప్రభుత్వం నడపని చేతగాని దద్దమ్మల సీఎం రేవంత్ తీరుంది. ఖచ్చితంగా ప్రజలే రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారు. ఎందుకంటే యువత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ఈ సర్కారును ఎక్కడికక్కడ నిలదీయాలని సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలోని కిలగడ్డ వద్ద ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇవాళ విద్యార్థులు ఉదయం ఆందోళనకు దిగారు. గోడ దూకి వచ్చి బయట నిరసన వ్యక్తం చేశారు. కారణం అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రశ్నిస్తే ఏదైనా అడిగితే ఇష్టానుసారం చితకబోతున్నారు. చర్యలు తీసుకోవాలి. పాఠశాలలో మౌలిక వసతులు లేని పక్షంలో తమను ఇష్టానుసారం బూతులు మాట్లాడారు, కొడుతున్నారంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులంతా కూడా స్కూల్కు వచ్చి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయితే నిలదీశారు. మరి అధికారులు వారిపైన ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా కుటుంబ సభ్యులు అలాగే విద్యార్థులు అయితే డిమాండ్ చేశారు. మొత్తంగా ఒక్కసారిగా గోడ దూకి రావడంతో స్థానికంగా అయితే కలకలం రేపింది. మొత్తంగా విద్యార్థులు మాత్రం ఆ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ను తొలగించే వరకు తాము ఇంకా పోరాడుతూనే ఉంటామని సందర్భంగా చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో ఇవాళ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం అలాగే ధర్మపురి మండలానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ పార్టీని గెలిపించుకోవాలి. ఎందుకంటే ధర్మపురిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. అలాగే దొంగ ఓట్లు అలాగే ఓట్లు రాని వారికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇస్తూనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. ఇక మాజీ మంత్రి మాట్లాడుతూ గతంలో చిన్న చిన్న పొరపాట్లతో ఓటమి పాలైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో క్యాడర్ బీఆర్ఎస్ వెంటే ఉందని, కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ కాబోతుందని, ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు వివరించాలి, బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరించాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.